హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. మీ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న వీడియో వచ్చేస్తుందండి. అదే ఆంధ్ర ఆవకాయ పెట్టే విధానం. ఇది నేను 10 ఏళ్ల క్రితం నా ఛానల్లో పెట్టాను. సేమ్ రెసిపీ అనమాట. హై క్వాలిటీతో మళ్ళీ ప్రజెంట్ చేస్తున్నాను మా అత్తమ్మతో పట్టించి. అన్నట్టు మర్చిపోయానండి, నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. ఎలా పెట్టాలి, అందులో ఏమేమి ట్రిక్స్ ఉన్నాయి, చిన్న చిన్న బెస్ట్ అండ్ ఆథెంటిక్ కొన్ని టిప్స్ చెప్తాను అనమాట. పిల్లలు కూడా ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా మీరు ఆవకాయ పచ్చడి పెట్టేస్తారు, అంతేకాకుండా ఎక్స్పర్ట్స్ అయిపోతారు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మీరు ఆవకాయ పచ్చడి పట్టాలనుకున్నప్పుడు ఎప్పుడైనా ఒకే చెట్టు కాయలు ఉండేటట్టుగా చూసుకోండి. అవి దొరకకపోతే మార్కెట్లోనే తీసుకోవచ్చు. మా వైపు ఎక్కువగా చిన్న రసాలు, తెల్ల గులాబీలు పడతారనమాట. ఇక్కడ చూసారా, మా ఇంటి దగ్గర చెట్టు ఉంది. దానికి ఉన్న చిన్న రసాలు తీసుకొని మేము మార్కెట్కి వెళ్ళామన్నమాట. మార్కెట్లో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మార్కెట్లో వాళ్ళతోనే కొట్టించుకోవడానికి వెళ్తే వాళ్ళు శుభ్రంగా కడిగేసి 1 గంట పాటు నీళ్ళలో నానబెడతారనమాట. నానబెట్టిన తర్వాత చక్కగా రుద్దుతూ కడగాలి. ఎలాంటి అందులో బంక జిడ్డు ఉంటాయి కదా, అవి లేకుండా చక్కగా కడిగి తర్వాత బాగా తుడిచేయాలి. ఈ మామగారు అయితే భలే చేశారు, నాకు బాగా నచ్చేసారు అనమాట. ఇలా బాగా తుడిచిన తర్వాత దానికి మిగిలిన చివరి ఉంటుంది కదా, కాడ దగ్గర ఉన్న భాగాన్ని ఇలా కట్ చేసేయాలి. అలా కట్ చేస్తేనే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందంట. నేను అడిగాను, చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నారో ఆవిడ. మనకి కొంచెం లోపలికి కట్ చేయాలి, ఎలాంటి జిగురు లాంటి పదార్థం కానీ కాడ కానీ ఉండకూడదు అనమాట. ఇలా లోపలికి బాగా కట్ చేయాలి. ఆ తర్వాత మా అమ్మగారి కొడుకేనండి, ఆయన చక్కగా కట్ చేస్తున్నారు. ముక్కలు మనకి అక్కడక్కడ కట్ అవ్వకుండా కట్ చేయించుకోవాలన్నమాట. అదే మనకి టెక్నిక్. ఆవకాయ చాలా బాగుంటుంది. చిన్న రసాల్లో టెంక చక్కగా అన్ని ముక్కలకి వస్తుందన్నమాట. అందులో జీడి తక్కువ ఉంటుంది. ఇక్కడ మేము 15 వరకు చిన్న రసాలు తీసుకున్నామండి. అవి మార్కెట్లో అయితే ఒక్కొక్క కాయ 15 రూపాయలు ఉంటుంది, అప్రాక్సిమేట్గా 3 కేజీలు. నేనైతే డబ్బా కొలతో చెప్తాను, మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి, మీకు అలాగే వచ్చేస్తుంది. ఇలా ముక్కలు కొట్టించుకొని ఇంటికి తీసుకొచ్చి గంట పాటు ఫ్యాన్ కింద పెడితే మనకి దీనిపైన ఒక చిన్న పొర ఉంటుందన్నమాట. అది ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఆ రేపర్ లాంటి పొరను కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత మరొకసారి మనం బాగా తుడుచుకోవాలి. ఈ పచ్చడి మా అత్తమ్మ పట్టారనమాట, చాలా బాగా పడతారు. 10 ఏళ్ల క్రితం పెట్టిన రెసిపీ చూసి ఎంతోమంది కామెంట్ చేశారండి. సేమ్ రెసిపీయే మా అత్తమ్మ చేశారు. అదే రెసిపీ మళ్ళీ చేపిస్తున్నాను. మీరు చక్కగా మరొకసారి చక్కగా తుడుచుకోవాలి, ఎలాంటి తడి ఉండకూడదు. మీ చేతులు కానీ మీరు పచ్చడి పట్టే చుట్టుపక్కల ప్రదేశంలో కానీ అస్సలు తడి లేకుండా చూసుకొని చక్కగా పెట్టుకోవాలి. ఇక్కడ సేరు డబ్బా అంటారండి, అంటే 1 కేజీ డబ్బా అనమాట. అది మా ఇంట్లో ఉంది కాబట్టి దాంతో కొలుస్తున్నాము. అది లేకపోతే మీరు ఏ డబ్బాతోనైనా ఈ ముక్కలు 4 డబ్బాలు అంటే 4 కొలత వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడ మాకు సేరు డబ్బా ఉంది కదా, దాంతో 4 డబ్బాలు వచ్చినాయి అనమాట. కానీ ఈ ముక్కలు మన కిలో ఉండవు కాబట్టి దాదాపు 3 కేజీల వరకు ఉంటాయి. కాయ కొలత పెట్టుకోండి. 15 కాయలు తీసుకున్నాం అనమాట. ఇలా చక్కగా ఈ ముక్కల్ని కొలుచుకోవాలి. మీ ఇంట్లో ఉన్న ఏ బౌల్తోనైనా కొలుచుకోవచ్చు. ఇక్కడ 4 కప్పులు వచ్చినాయి కదా, సేమ్ ఇదే బౌల్తో మనం అన్ని పదార్థాలు కొలుచుకోవాలి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా పచ్చడి వచ్చేస్తుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా పెట్టేయచ్చు. సో 4 కప్పులు కొలిచి వేసిన తర్వాత ఒక 1/2 లీటర్ అంటే 1/2 డబ్బా వరకు వేరుశనగ నూనె తీసుకుంటున్నామండి. దాన్ని మీరు చక్కగా ముక్కలకి పట్టించి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. బాగా పట్టించి పక్కన పెడితే సంవత్సరం అయినా సరే ముక్క మెత్తబడకుండా ఉంటుంది. మనం ఇవన్నీ కలుపుకునే లోపు మనకు టైం సరిపోతుంది అనమాట. ఇక్కడ బళ్ళారి కారం అని దొరుకుతుందండి. ఇది మేము ఆన్లైన్లో కూడా అమ్ముతున్నాము, కానీ ఇక్కడ మార్కెట్లో తీసుకొచ్చాం వీడియో కోసం అని చెప్పి. ఇలా రెడ్గా ఉంటుందన్నమాట, కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే 1/2 డబ్బా వరకు బళ్ళారి కారం, 1/2 డబ్బా వరకు స్పైసీగా ఉన్న గుంటూరు మిర్చి కారం అంటే గుంటూరు పచ్చడి కారం, ఈ 2 కలిపి 1 డబ్బా అంటే 1 కేజీ వరకు కారం వేసుకోవాలి. అలాగే 3/4 కేజీ వరకు మనం ఆవపిండి వేసుకోవాలి. ఇది పచ్చిదేనండి, సన్న ఆవాలు ఉంటాయి, వాటిని ఎండబెట్టుకొని చక్కగా గ్రైండ్ చేసుకున్న పొడి అనమాట. 3/4 కేజీ వేసుకోవాలి. ఆ మిగిలిన 1/4 కేజీ ఉంటుంది కదా, అది మెంతిపిండి వేసుకోవాలి. పచ్చి మెంతులే మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇది కూడా 1 డబ్బా వస్తుంది. ఆవపిండి మెంతిపిండి కలిపి 1 డబ్బా. మీరు ఈ మెజర్మెంట్స్ పాటించారంటే ఆవకాయ పెట్టడంలో ఎక్స్పర్ట్స్ అయిపోతారు. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఆవపిండి మెంతిపిండి కలుపుకోవాలి. అలాగే ఉప్పు 3/4 డబ్బా వేసుకోవాలి. ఇక్కడ మేము సముద్రపు కళ్ళుప్పు చిన్న చిన్నగా ఉన్న రాళ్ళుప్పు వేసాం కాబట్టి డైరెక్ట్గా వేసాము. లేదంటే మీరు చక్కగా దీన్ని ఎండబెట్టేసి గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ మేము చిన్నగా ఉన్న సైజు ఉప్పు వేసాం కాబట్టి అది ఈజీగానే కరిగిపోతుంది. ఇప్పుడు బాగా కలిపేసి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ముక్కల్లో ఈ పదార్థాలన్నీ వేసేయాలి. కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ వేసేసి ముందుగా పొడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపితే ముక్కలకి ఉప్పు కారం బాగా పడతాయంట. పొడిగా కలిపిన తర్వాత మరొక డబ్బా అంటే మరొక కేజీ వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి. ఇక్కడ మేము వేరుశనగ నూనె వాడతామండి. పప్పు నూనె, నువ్వుల నూనె అంటారు కదా, అది వేస్తే పచ్చడి నల్లగా వచ్చేస్తుందంట. అందుకని మేము మా ఇంట్లో చేసే పద్ధతి చెప్తున్నాను, వేరుశనగ నూనె వాడతామన్నమాట.
అది కూడా బయట షాప్లో కొన్నదేనండి, కర్నూలు బ్రాండ్ది. ఇలాగే మేము చేస్తాము, ఎప్పుడు పాడవదు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా 1 కేజీ వరకు నూనె వేసేసాము. ముందు 1/2 కేజీ వేసాం కదా, 1.5 కేజీలు అంటే 1.5 వరకు నూనె పడుతుంది. ఇలా నూనె ఈ పదార్థాలు బాగా చేత్తో కలపాలి, అప్పుడే బాగా కలుస్తాయి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి మెంతులు వేసుకొని కలుపుకోవాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చివే వేయాలి, వేయించాల్సిన అవసరం లేదు. ఇలా బాగా కలిపేసి మీరు ఈ పదార్థాలని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకొని 3 రోజులు నిల్వ ఉంచుకోవాలన్నమాట. 3 రోజులు పొద్దున్న సాయంత్రం ఒక గరిటెతోటి చక్కగా కలుపుకోవాలి, తడి లేకుండా చూసుకోవాలి. 3 రోజులు అయిన తర్వాత జాడీలోకి ఎత్తుకోవచ్చు. ఇక్కడ మేము ప్లాస్టిక్ టబ్లో పెట్టాము. 3 రోజుల తర్వాత మనకి నూనె పైకి తేలుతుంది. మనం 3 రోజుల తర్వాత ఉప్పు చెక్ చేసుకుంటాం. సో చూడండి, 3 డేస్ తర్వాత ఎంత బాగా నూనె పైకి తేలిందో. మనం వేసిన పదార్థాలన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఉప్పు కలపాల్సిన అవసరం లేదు, నూనె కలపాల్సిన అవసరం అసలే లేదు. సో ఇలా నూనె పైకి తేలిన తర్వాత 3rd డే మనం ఒక గుప్పెడు వరకు వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం నూనె రాసి ఎండలో పెడితే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పచ్చడిలో బాగా కలుపుకోవాలి. ఎంత టేస్టీగా ఉంటాయంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసిన తర్వాత మీరు పచ్చడి జాడీలోకి ఎత్తేసుకోవచ్చు, లేదా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, మీకు సంవత్సరం అంతా ఇదే కలర్లో ఇదే టేస్ట్గా ఉంటుంది. లేదా జిప్లాక్ బ్యాగ్స్లో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. లేదా అన్నిటికంటే ట్రెడిషనల్ మెథడ్ జాడీలో నిల్వ చేసుకోవడం, జాడీలో కూడా పెట్టేసుకోవచ్చు. అంతేగాని స్టీల్ దాంట్లో పెట్టకూడదు, అప్పుడు మనకి స్టీల్ గిన్నెలు పాడైపోతాయి. ఇలా చక్కగా మీకు కావాల్సినంత తీసి పక్కన పెట్టుకొని మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న జాడీలోకి ఎత్తేసిన తర్వాత మూత పెట్టేసి గట్టిగా మనం ఒక కాటన్ క్లాత్ కట్టేసి తడి లేని ప్రదేశంలో దాచుకోవాలి. అవసరమైనప్పుడు చక్కగా శుద్ధిగా ఉన్నప్పుడు తీసుకొని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆఖరిగా ఒక టిప్ ఉందన్నమాట, అదే దానికి దిష్టి తీయడం. 3 సార్లు ఇటువైపు 3 సార్లు అటువైపు తీసి చక్కగా ఆ దిష్టి తీసిన ఉప్పుని నీళ్ళలో వదిలేయాలి. అంతే, మనం పెట్టిన పచ్చడి సూపర్గా ఉంటుంది. ఈ పాత పద్ధతి ఒకసారి ఫాలో అవ్వండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. పచ్చడి తయారీ విధానంలో వాడే గుంటూరు కారం, అలాగే బళ్ళారి మిర్చి కారం, అలాగే సన్న ఆవాలు, ఇంకా ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పొడి, బిర్యానీ మసాలా పొడి, అలాగే సాంబార్ పౌడర్, ఇవన్నీ నేను చాలా బాగా చేస్తానన్నమాట. అవన్నీ మేము ఇంట్లోనే తయారు చేసి స్వయంగా మరపట్టించి పంపిస్తాము. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక్కడ బళ్ళారి మిర్చి అని చూసారా, ఇలా ఉంటాయన్నమాట, లావుగా ఉంటాయి. అవి మంచి కలర్ని ఇస్తాయి. సన్న ఆవాలు అంటారు కదా, ఆవాల్లో సన్న సైజు ఇవి కూడా ఉంటాయి. ఇవన్నీ మీరు చక్కగా ఇంట్లో తయారు చేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. బట్ వీడియో త్వరగా చేయాలని నేను మార్కెట్లో తెచ్చి కొంచెం చేశానండి. ఇంట్లో నా చేతులతో నేను స్వయంగా తయారు చేసిన గరం మసాలా పొడి మీరు టేస్ట్ చూసారంటే బయట ఇంకెప్పుడు కొనరనమాట. అలాగే బిర్యానీ మసాలా పొడి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, మంచి రివ్యూస్ వచ్చినాయండి. నేను చాలామందికి సేల్ చేశాను. మీరు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మీరు పింగ్ చేసి అక్కడ క్యాటలాగ్ చూసారంటే మీకు ఏవేవి ఎంత రేట్లో తెలుస్తాయి అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇది గుంటూరు మిర్చి కారం అండి. బళ్ళారి మిర్చి కూడా చూపించాను కదా, వాటిని తొడుములు తీసి ఎండబెట్టి మేమే స్వయంగా మరపట్టించి పంపిస్తాం. పచ్చడి కారంలో గుంటూరు మిరపకాయల కారం సగము, బళ్ళారి మిరపకాయల కారం సగము, 2 కలిపి వేస్తే రుచిగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ ఒకసారి మీరు టేస్ట్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి పింగ్ చేసి మీరు తెప్పించుకోండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.